బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని ఎప్పుడు పాలకూర పప్పే తింటే ఎలా చెప్పండి. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. నేను చేసేదైతే పాలకూర ఉల్లిగడ్డ కారం. స్పైసీ లవర్స్కి అయితే ఇది ఇష్టంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పాలకూర ఉల్లిగడ్డ కారం కోసం పాలకూర కడిగి ఫ్రెష్గా తరిగి పెట్టుకోండి. అండ్ అలాగే కొన్ని ఉల్లిగడ్డలు, ఒక 3 కట్టలుగా పాలకూరకి 3 ఉల్లిగడ్డలు అలా వేసుకుంటాను సమానంగా కారం కోసం. అలాగే ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర, ఇవేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఉల్లిగడ్డలు 3 తీసుకున్నాం కదా, వాటిని ఇలాగా 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. మరీ చిన్న చిన్న పీసెస్ అయితే బాగుండదు, కొంచెం నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి కచ్చా పచ్చగా దంచుకోవాలి. పెద్ద రోలు ఉన్న వాళ్ళైతే వీటన్నిటిని డైరెక్ట్గా రోట్లోనే వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవచ్చు. నాకు పెద్ద రోలు లేదు, చిన్న రోలే కాబట్టి నేను కొంచెం ఒక పల్స్ మోడ్ రానిచ్చి తర్వాత చిన్న రోల్లో వేసుకుంటాను. అందుకోసం మిక్సీ జార్లో వేసుకున్నాను. ఈ మిక్సీ జార్లో ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, అలాగే ఉప్పు, కారం, జీలకర్ర వేసి ఒక చిన్న మోడ్ ఒక పల్స్ 2-3 టైమ్స్ పల్స్ తిప్పేస్తే సరిపోతుంది. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. నాది చిన్న రోలు కాబట్టి పట్టదని అలా చేస్తున్నాను. ఇలా పల్స్ తిప్పేసిన తర్వాత మళ్ళీ నా చిన్న రోల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. దీంట్లో వేసేసుకొని దంచుకుంటున్నాను. ఇంకొంచెం చిన్న చిన్న పీసెస్ అనమాట. మరీ మెత్త గ్రైండ్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. నా తిప్పలు చూడండి ఎలా ఉందో. అంటే మార్బుల్స్ కదా పగిలిపోతాయని చెప్పని కింద రోట్లో దంచేటప్పుడు అడుగునే ఇలాంటి క్లాత్ పెడితే బండలు పగలకుండా ఉంటాయి. అండ్ అలాగే సేఫ్టీ కూడా ఉంటుంది. అందుకని చెప్పని నేను ఇలా యూస్ చేస్తానన్నమాట. నా దగ్గర పెద్ద రోల్ లేదు, చిన్న రోల్ కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాను. ఇంతేనండి, చిన్నగా కచ్చా పచ్చా పేస్ట్ అయిపోయింది. తర్వాత ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే తాలింపు గింజలు కూడా వేసుకోండి. మీ ఇష్టం, తాలింపు గింజలు, పచ్చిపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఎక్కువగా తాలింపు గింజలు తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. అదండి, ఎక్కువ ఆయిల్గా ఉంటే బాగుంటుంది ఈ పచ్చడికి. అందుకని నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. అవి తాలింపు గింజలు వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసాను. వేగించిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగా కొంచెం కచ్చా పచ్చాగా నూరు పెట్టుకున్న ఉల్లిగడ్డ కారం ఉంది కదా, దాన్ని అంతా తీసేసి ఇంకా ఈ తాలింపు గింజలో తిరగమాతలో వేసేసుకోవడమే. ఈ స్టేజ్లో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఆ క్లిప్ మిస్ అయింది. పసుపు వేసిన తర్వాత ఈ నూరు పెట్టుకున్న కారం ఉంది కదా, ఉల్లిగడ్డ కారం, ఇదంతా ఇలా చూడండి కొంచెం పచ్చగా వేసాను. ఇదనమాట. ఇది కూడా వేసి కొంచెం ఆయిల్లో బాగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పటి వరకు మగ్గనివ్వాలి. లేదంటే కొంచెం ఉల్లిగడ్డ పచ్చివాసనగా ఉంటుంది. అందుకని చెప్పని ఉల్లిగడ్డ పచ్చివాసన పోయి మనకి బాండీ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది, అంటుకోకుండా ఉంటుంది అనుకున్నప్పుడు మనకి ఉల్లిగడ్డ కారం వేగినట్టు అనమాట. ఈ మగ్గే టైంలో మనం పాలకూరని క్లీన్ కూడా చేసుకోవచ్చు. ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోవాలని ఏం లేదు. ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం వేరే పని కూడా చేసుకోవచ్చు. పాలకూరలో మంచి కాల్షియం, ఐరన్, ప్రోటీన్స్ చాలా బాగుంటాయండి. అండ్ అలాగే పాలకూరలో ఎక్కువగా క్రిములు కూడా ఉంటాయంటండి. పాలకూరకి ఎక్కువ బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుతుందంట. అందుకని చెప్పి పాలకూరని మాత్రం ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ అయినా ఉప్పు, పసుపు వేసి నీళ్ళల్లో నానబెట్టండి. ఆ తర్వాత 2 టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాతే కట్ చేసుకోండి. ఎందుకంటే పాలకూర త్వరగా బ్యాక్టీరియా అట్రాక్ట్ చేస్తుందంట, ఇది విన్నాను. అందుకని మ్యాక్సిమం ఆకుకూరలన్నిటిని ఇలాగే క్లీన్ చేసుకోవాలనుకోండి. కాకపోతే పాలకూరకి కొంచెం ఎక్కువసేపు వాటర్లో సోక్ చేయండి. ఇదండి, ఇది మగ్గిపోతూ ఉంది కదా, కొంచెం ప్లేట్ పెట్టేసేయండి. మగ్గింది, ఇది చూసారా ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, బాండి ఆయిల్ అంతా ఇంకిపోయింది కదా. ఈ స్టేజ్లో మనం పాలకూర అంతా వేసేసుకోవడమే. పాలకూర వేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటరే మళ్ళీ మనకి ఆ కర్రీలోకి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ వచ్చిన వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ అయిపోయి కర్రీలో ఇంకిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకొని మనం కొత్తిమీర చల్లేసుకుంటే పాలకూర ఉల్లిగడ్డ కారం రెడీ. వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది.
సమ్మర్ కదండీ! ఎక్కువ ఆకలేస్తా ఉంటుంది. అందుకని సాయంత్రం వేళల్లో పిల్లలు ఏమన్నా తిందామంటే బయటికి వెళ్దామని వచ్చామనమాట. పానీపూరి తినడానికి బయటకొచ్చేసి మేము మధ్యలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఆగిపోయామనమాట. ఇది కూడా మా ఇంటి పక్కనే ఉందిలేండి. ఇక్కడికొచ్చేసి మేము ఫాస్ట్ ఫుడ్ తిందాం అనుకున్నాము. నూడిల్స్ అండ్ మంచూరియా తిందామని చెప్పని కూర్చున్నాము. పానీపూరి అయితే రోడ్డు మీద నుంచోవాళ్ళే పిల్లలతోటి కొంచెం టైం ఎక్కువ పట్టిద్దిలే అని చెప్పని ఒకసారి ఇలా అయితే కూర్చోవచ్చులే అందరం ఉందామని చెప్పని వచ్చేసాము. ఇక్కడైతే మేము వెజ్ నూడిల్స్ అండ్ వెజ్ మంచూరియా ఆర్డర్ పెట్టాము. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. అండ్ నూడిల్స్ ఏంటంటే సిస్టర్ ఉందనమాట. తన కోసం ఫస్ట్ టైం నూడిల్స్ పెట్టామన్నమాట. ఎప్పుడు మేము మంచూరియానే ట్రై చేస్తాము. చాలా ఎప్పుడో నూడిల్స్ తినకూడదు అని చెప్పి అన్నారని చెప్పి అప్పట్లో మానేశాను. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాను నూడిల్స్ తింటాం. అయితే వెజ్ నూడిల్స్ బాగున్నాయి. మా స్వీటీ వాళ్ళు మాత్రం మంచూరియా తింటున్నారనమాట. అవేంటో చికెన్ పీసెస్ తిన్నట్టు పొడుచుకొని తింటున్నారు. మా వాడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ డాడీ పెడితేనే తింటాడనమాట. మంచూరియా మాత్రం వాళ్ళ డాడీ పెట్టిస్తుంటే తింటా ఉన్నాడు. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. అండ్ అలాగే పాలకూరలో ఉన్న బెనిఫిట్స్ అండ్ పాలకూర ఉల్లిగడ్డ కారం ఎలా చేయాలో చూసేశారు కదా. ఇలాంటి మరిన్ని మోర్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పక్కన పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ రాజవరపు.